అని కాదు, అక్కడికి బాగా ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చేసినారండి. కంసుడంతా ప్లాన్ చేస్తున్నాడు ఎట్లెట్లా చేయాలి ఏం కథ అని. దాని ప్రకారం మల్ల యుద్ధ రంగం అంతా సిద్ధం చేసినారు. అందరూ వాళ్ళంతా యోధులంతా రెడీగా ఉన్నారు. పతాకాలు తోరణాలతో అంతా బాగా సిద్ధం చేయించినాడు. అందరినీ పిలిపించినాడు. మంత్రులు సామంతులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆ పుర పెద్దలు అంటారు కదా, వాళ్ళు, పురుషులు స్త్రీలు అందరూ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఒక్కొక్క చోట ప్లేస్ అలాట్ చేసినారు. అంతా కూర్చున్నారు అక్కడ. మంచె అంటారు, అంటే ఎత్తైన ప్రదేశం. ఆ ఉన్న వాటిలో పైన ఉన్నతమైన మంచె పైన కంసుడు కూర్చున్నాడు. ఇంకా ఉచిత ఆసనాల పైన అతనికి కొంచెం దగ్గరలో అతనికి సన్నిహితులు కూర్చున్నారు. అన్ని వాద్యాలన్నీ మోగుతూ ఉన్నాయి. ఈ వీళ్ళు ఎట్లా ఉన్నారు మల్లులు అంటే పర్వతం అంత సైజు ఉన్నారట. పర్వతాకారులైన మల్లులు అంటారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందట. వాళ్ళ ముందు బలరామకృష్ణులు ఒక చిన్న బొమ్మల లాగా ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఎట్లా ఉన్నారు, జబ్బల్ని చరుస్తూ ఉన్నారు, తొడల్ని చరుస్తూ ఉన్నారు, కండలు ఇలా చూపిస్తూ ఉన్నారట. ఆ మల్లరంగం అంతా అట్లా చూపిస్తూ వాళ్ళ బాడీని ఒక్కొక్క అంటే చేయి చూపిస్తారు, భుజం చూపిస్తారు, కండలు చూపిస్తారు. ఆ మల్లరంగం అంతా పారాడుతూ ఉన్నారు, అంటే కథం తొక్కుతున్నారంటారే అట్లా. కోపంతో రా నీ కథ చూస్తామన్నట్లు చేస్తున్నారట. అక్కడ చాలా మంది మల్లులు ఉన్నారు. వాళ్ళందరినీ ఈయన మేపుతూ ఉన్నాడు అనమాట. ఎవరు? కంసుడు. దానిలో ముఖ్యులు ఎవరు అంటే చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు అనే వాళ్ళు ముఖ్యులట. వీళ్ళు కాక ఇంకా చాలా మంది వీళ్లకు అసిస్టెంట్లుగా ఉన్నారు. వీళ్లకు నేర్పించిన వాళ్ళ గురువులను వీళ్ళు పిలిపించుకున్నారట. ఎందుకు అంటే అక్కడ నుంచి చెప్తూ ఉండాలట వాళ్ళు. వెయ్యి 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 అని అంటే ప్రోత్సహిస్తారే అట్లా. అందరు జనాలందరూ కూడా వచ్చేసి మొత్తము ఆ ఓపెన్ ఆడిటోరియం లాగా ఉన్నదంతా ఫుల్ అయిపోయింది అనమాట. అక్కడికి వచ్చినారు వీళ్ళు బలరామకృష్ణ. మీరు మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారండి. బలరాముడితో కృష్ణ పరమాత్మ వచ్చినాడు. ఫ్రెండ్స్ ని పిలుచుకొని వచ్చినాడు. మంచి వస్త్రాలని ఏవేవో వేసుకున్నారు. ఎందుకు ఇక్కడ వస్త్రాల ప్రసక్తి వచ్చింది అంటే వాళ్ళు ఎలా వచ్చినారు మధురకు వచ్చినప్పుడు అంటే చిన్న వస్త్రం నడుముకు వేసుకున్నారండి. మెడలో ఒకటేదో హారం వేసుకున్నారు. తలపైన ఒక వస్త్రాన్ని ఇట్లా చుట్టుకొని దానిపైన ఒక నెమలీక పెట్టుకున్నారు. అంతే అనమాట. వాళ్ళని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ వస్త్రాలు ఇలా ఉన్నాయని చెప్పి. అంటే మిగిలిన శరీర భాగం అంతా కనిపిస్తుంది, ఎద భాగం అంతా కనిపిస్తుంది, చేతులు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ మధురలో ఎట్లా ఉన్నారు అందరూ అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్ గా అన్ని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. అది చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వీళ్ళేమి ఇలా ఉన్నారు, వీళ్ళు అంటే కొంచెమే వేసుకున్నారు అంటే ఒక చిన్న ఒక నిక్కర్ అనుకోండి అంత సైజు వేసుకున్నారు అంతే. ఇవంతా కనిపిస్తోంది అనమాట. ఇక్కడేమో అందరూ కవర్ చేసుకున్నారు. దాంతో ఆ పోతున్న చాకలి వాడిని పిలిచి అడిగి వాడు సరి అయిన సమాధానం ఇవ్వకపోతే వాడి తలపైన ఒక దెబ్బ వేసి వాడి దగ్గర ఉన్న వస్త్రాలన్నీ తీసుకున్నారు. తీసుకుని ఏం చేసినారు, తను తన వెంట వచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు, తను తీసుకున్నాడు. ఇది నీకు సూట్ అవుతుందని అన్నకు వేరే ఏదో మంచి కలర్ సెలెక్ట్ చేసి ఇచ్చి. ఇవి కాక ఏం చేసినారంటే ఆ మూటలో ఇంకా వస్త్రాలు ఉన్నాయి కదా, అవన్నీ అలా 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 పరిచాడటండి. అంటే ఇలా ఇలా విసిరేస్తాడట. వాటిపైన నడుచుకుంటూ వచ్చాడు అని వస్తుంది. ఇప్పుడు అట్లాంటివన్నీ వేసుకున్నారు. అంటే అక్కడి ప్రజలు ఎలాంటి వేసుకున్నారో అలాంటి బట్టలు వేసుకుని వచ్చినారు ఇద్దరు. వచ్చేటప్పటికి ఆ ద్వారం దగ్గర ఒక ఏనుగును పెట్టినాడండి. ఎవరు? కంసుడు. అంటే 2-3 స్పాట్లు పెట్టినాడు. ఆ ఏనుగు పేరు కువలయాపీడము అని. ఇంకెక్కడ రాదండి భాగవతం మాత్రమే అట్లా ఆ పేరుతో వస్తుంది, కువలయాపీడం. కు అంటే భూమి, వలయం అంటే మండలం. కువలయాపీడం అంటే భూమండలాన్ని వేధించేదంటండి అది. ఎందుకు అంటే తన శక్తితో అది 10,000 ఏనుగుల్ని సంహరించిందంట. అప్పటికి ఏనుగే మిగిలిన ఏనుగులను 10,000 ఏనుగులను సంహరించిందట.
భూమిని ఎక్కువ బాధ పెడుతోందట అది కువలయాపీడం. కాబట్టి భూమాతకు రక్షణ కల్పించడానికి పరమాత్మ అవతారం తీసుకున్నాడు, దాన్ని చంపేస్తాడనమాట. ఇంక ఈ మల్ల యోధులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళని బాగా మేపుతున్నాడు కంసుడు. దీనిలో ఒక విష్ణు సహస్రనామంలో ఒక నామం వస్తుందండి, చాణూరాంధ్ర నిషూదన అని వస్తుంది చూడండి విష్ణు సహస్రనామంలో పేరు. అది ఈ చాణురుడే అన్నమాట. అంటే ఒక్కొక్క సంహారం జరిగినప్పుడు మనము కృష్ణ అష్టోత్తరం తీసుకుంటే ఈ మనం ఎవరెవరైతే సంహారం జరిగిందో ఆ పేర్లన్నీ వస్తాయండి. అందులో ఎవరికి రక్షణ కల్పించినాడో ఆ పేర్లు వస్తాయి, ఎవరిని సంహరించినాడో ఆ పేర్లు వస్తాయి, అవన్నీ వస్తాయి అన్నమాట. ఈ ముష్టికుడు అంటే బాక్సింగ్ చేసేవాడు అనమాట. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఉదయం లేస్తూనే 500 మేకల మాంసం తింటారట. 500 మేకల మాంసం ఒక్కొక్కడు తింటాడట. అంత బలశాలులు, అంత తిండి పరులు అనమాట. వీళ్ళ కోసమే అడవిలో ఒక ప్రదేశంలో గొర్రెలను మేకలనన్నీ మేపేవారట. అలా అరేంజ్ చేసినాడు కంసుడు తన రక్షణ కోసం. వీళ్ళు మూలబలం, వీళ్ళతో పాటు ఇంకా కొంతమందిని కూడా పెట్టుకున్నాడు. ఫస్ట్ అక్కడ ఏనుగును పెట్టినాడు కువలయాపీడాన్ని, అది సంహరించి పడేస్తుంది. ఒక్కవేళ అక్కడ తప్పించుకుంటే మళ్ళీ ఇట్లా, ఇక్కడ తప్పించుకుంటే ఇంకొక స్పాట్ అట్లా పెట్టినాడు. ఆ కువలయాపీడం అనే ఏనుగు అడ్డుకుంటుంది వీళ్ళని వచ్చేటప్పటికి. ఎవరినో బలరామకృష్ణుడు మిగిలిన పిల్లలతో వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల్ని మీరిపోయి అక్కడ కూర్చోకుండా పంపించేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎట్లా ఉంది అంటే వేరే వాళ్ళు భయపడుతున్నారు ఆ ఏనుగుని చూసి, అది ఏం చేస్తుందో ఏమో తన వీళ్ళను అని. కానీ వీళ్ళు అస్సలు భయపడలేదన్నమాట. దాన్ని చూసుకునేవాడు ఉంటాడు కదా మావటి వాడు అలా కొంచెం సైగ చేసినాడు. దాంతో అదేం చేసిందంటే తొండంతో పట్టేసుకోయిందండి. వీళ్ళు భయపడలే, అక్కడున్న అందరూ అన్ని రకాలుగా స్వామిని ఊహిస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఆప్తుడిగా చాలా దగ్గరి వాడిగా వాళ్ళంతా భయపడుతున్నారు. ఈయన అట్లా పట్టుకునేటప్పటికి కుంభస్థలం పైన తన చేత్తో కొట్టినాడు. కొడుతూనే దానికి నొప్పిస్తూనే కొంచెం లూజ్ చేసింది, కిందికి దిగేసినాడు. దిగి అది మరి పట్టుకునే లోపల దాని కాళ్ళ సందుల్లో నుంచి అటువైపు తిరుగుతాడటండి. అదేమో బృహతాకారంలో ఉంది, కృష్ణ పరమాత్మ ఇంతే ఉన్నాడు దాని ముందు. ఇటువైపు తిరిగే లోపల అటువైపు తిరుగుతాడట. అలాగా దాంతో కాసేపు ఆడుకున్నాడట. అది ఇటువైపు పట్టుకోవాలనేటప్పటికి అటువైపు కాళ్ళ సందులో దూరిపోతాడట. అది ఇలా తిరిగే లోపల ఇంకొక వైపుకి వస్తాడు. ఈ రకంగా చేస్తూ ఉన్నాడట. ప్రణోదాత్ అంటే ప్రేరణతో, అంబష్టస్య అంటే మహామంత్రి అయిన అంబష్టుని ప్రేరణతో అది ఏం చేసింది, ఆయన సైగ చేసినాడు ఇట్లా, మావటి వాడు ఇలా ఇలా అన్నాడు. దాంతో అది తన తొండంతో గృహ్యమాణ అంటే బంధించినాడు. కానీ కేళీ ముక్త చాలా ఈజీగా తప్పించుకున్నాడట కృష్ణ పరమాత్మ. తప్పించుకొని ఆ ఏనుగు యొక్క కుంభస్థలం పైన తన చేతితో కొట్టినాడు. తర్వాత దాని పాదాల సందులో దాక్కున్నాడు. అలీయథాహ అంటే దాక్కోవడం. అలా దాక్కున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఇంత కార్యక్రమం జరుగుతున్నాడు. ఓకే, ఇంకొకసారి పాపిష్ఠాపేహి మార్గాత్ ధృతమితి వచసా నిష్ఠుర క్రుద్ధ బుద్ధేః అంభష్టస్య ప్రణోదాదధికజవచుషా హస్తినా గృహ్యమాణః కేళీ ముక్తోథ గోపీ కుచ కలశ చిర స్పర్ధినం కుంభమస్య వ్యాహత్యాలీయథాస్త్వం చరణ భువి పునర్నిర్గతో వల్గుహాసి. దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎట్లాగా మహర్షులకు మునులకు ఎట్లా దర్శనమిచ్చి వెంటనే మళ్ళీ ఆయన అంతలోనే అదృశ్యం ఎట్లా అయిపోతూ ఉంటాడో, ముని గ్రూపులకు అంటే మునిజనులకు అంతా ప్రత్యక్షమై అంతలోనే అదృశ్యమై ఎలా అయిపోతూ ఉంటాడో, ఈ కువలయాపీడం అనే ఏనుగు యొక్క తొండానికి కూడా ఆ రకంగా దగ్గరికి వస్తాడట. అది పట్టుకోవాలనుకునే లోపల అటు ఇటు పరిగెత్తుతూ ఇలా కొంతసేపు దాంతో తమాషాగా ఒక ఆట ఆడుకున్నాడటండి. తర్వాత అంత పెద్ద ఏనుగును కింద పడేసి దాని నోట్లో ఉన్న ఆ దంతం పీకేస్తున్నాడట. అది వాటికి అదే బలం అన్నమాట. దాన్ని పీకి ఆ దంతంలో చాలా విలువైన ముత్యాలు ఉంటాయి, అవి తీసి ఆ శ్రీరాముడు అని ఇంతకుముందు చెప్పుకున్నామే, శ్రీరామ నామ్న అని అతనికి ఇచ్చి దీంతో ముత్యాల హారము తయారు చేసుకోమని రాధకివ్వు అని ఇచ్చినాడట. ఆ రకంగా ఆ ఏనుగును పడవేసి
దాని దంతాన్ని విరిచేస్తున్నాడు. నెక్స్ట్ గృహాణ ముత్యాలన్నీ తీసి ఇచ్చేస్తున్నాడు. తర్వాత దంతాన్ని పీకేస్తున్నాడు. ఎంత బలం ఉండాలి, అది ఎంత బలమైంది చూడండి. అట్లాంటి ఏనుగు యొక్క దంతాన్ని చేతిలో పట్టుకొని వస్తున్నారు ఇద్దరు. ఎట్లా ఉంది వాళ్ళు వస్తూ ఉంటే అట్లాగా అంటే అది చనిపోయేసింది కువలయ పిల్ల. రక్తం అంతా అలా హోలీలో ఎలా మీద రంగు చల్లుకుంటారో అట్లాగా వీళ్ళిద్దరి పైన రక్తం అలా చిమ్మి ఉందటండి. వాళ్ళు ఏం చేసినా అద్భుతమే. అంటే వాళ్ళు సంహరించి వస్తూ ఉంటే వీళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఆ దంతాలను భుజం పైన పట్టుకొని వస్తున్నారంట వాళ్ళు బలరాముడితో కూడి ఆ క్రీడా రంగంలోకి వచ్చినారు. అంటే మొదటి స్పాట్ తప్పించేసుకున్నారు. వస్తూ ఉంటే వాళ్ళను చూస్తూనే వీళ్ళు మురిసిపోతున్నారటండి, ఆకర్షింపబడుతున్నారట. ఆకర్షింపబడి అనుకుంటూ ఉన్నారట ఏమని, నందుడు ఎంత హంహో అంటే ఆహా అని, ఆహా నందుడు ఎంత ధన్యుడు, నందుడు ఎంత ధన్యుడు అనుకున్నారట. మరి వెంటనే కాదు కాదు నందుడు కన్నా గోపికలు పుణ్యాత్ములు అనుకున్నారట. మళ్ళీ కాదు యశోదాదేవి ధన్యురాలు అనుకున్నారట. మళ్ళీ ఇవి ఏవి కాదు, ఈ కృష్ణ పరమాత్మను మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం కదా, ఈ రకంగా మేమే ఈ ముల్లోకాలలో అందరికన్నా ధన్యులు అని అనుకున్నారు. అది లాస్ట్ 3వ లైన్ యొక్క అర్థం అండి. హంహో ధన్యో హి నందో నహి నహి పశుపాలాంగనానో యశోద. మొదట ధన్యుడు ఎవరు, నందుడు. తండ్రిగా ఉన్న నందుడు ఎంత ధన్యుడు. మళ్ళీ కాదు గోపికలు ఎప్పుడు పరమాత్మతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధన్యులు అనుకున్నారు. మళ్ళా కాదు యశోద ఇంకా ధన్యుడు అన్న తల్లి అనిపించుకుంది కదా. మళ్ళీ ఇవి ఏవి కాదు, ఇప్పుడు మేము దర్శించుకుంటూ ఉన్నాం స్వామిని కాబట్టి ముల్లోకాలలో అందరికన్నా ధన్యులు మేమే అని అనుకుంటున్నారు. గృహాణం దంతమంసే యుతమథ హలినా రంగమంగా విశంతం స్వాం మంగళ్యాంగ భంగీరపసహృత మనోలోచన వీక్షలోకాః హంహో ధన్యో హి నందో నహి నహి పశుపాలాంగనానో యశోదా నో నో ధన్యే క్షణాస్మస్త్రి జగతి వయమేవేతి సర్వే శంసుః. మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ భట్టాద్రి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఎట్లాంటి వాడివి అనేది వాళ్ళకు సరిగా తెలియలేదు ఇంతవరకు అక్కడ ఉన్న వాళ్ళకు. ఎందుకు గోపాలుల మధ్యలోనే ఉన్నావు, ఒక గోప బాలుడు లాగా సామాన్యుడిగా ఉన్నావు. కొంతమందికి నీ మహిమ తెలుసు, కొంతమందికి తెలియలేదు. ఇప్పుడు వాళ్ళ పుణ్యము ఫలించి వాళ్ళు నిన్ను చూస్తున్నారు మొదటిసారి. చాలా మందికి ఇంతవరకు అంత పూర్తిగా తెలియదు నీ మహిమ. నువ్వు సామాన్యుడు అనుకున్నారు, ఇప్పుడు వాళ్లకు నిన్ను చూస్తూనే వాళ్ళకు అర్థమైపోయింది అనమాట. పూర్ణానందంతో వాళ్ళ పాపం అంతా వెళ్ళిపోయి వాళ్ళ మనసు అంత శుద్ధ సత్వం వైపుకి వచ్చింది. నీవు ఏమేమైతే చేసినావో అవన్నీ స్మరించుకుంటూ ఉన్నారు. లీలలు అద్భుతమైన పనులు ఏవి చేసావో అవన్నీ స్మరించుకుంటూ వాటిని అంటే తలుచుకుంటూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు అనమాట, స్తుతిస్తూ ఉన్నారు. త్వత్కృతాన్ని స్మృతాన్ని, కృతాన్ని అంటే ఏమైతే చేశాడో లీలలు, అద్భుతమైన లీలలు, వాటినన్నిటినీ స్మృతాన్ని అంటే స్మరించి ఆనందంతో స్తుతిస్తూ ఉన్నారట జనాలంతా. అంటే పరమాత్మ అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు పూర్తిగా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పూర్ణం బ్రహ్మైవ సాక్షాత్ నిరవధి పరమానంద సాంద్ర ప్రకాశం గోపేషు త్వం వ్యలాసీః నఖలు బహుజనైః తావదా వేదితో భూః. ఇక్కడి కాపాలమ్మ. చాలా మంది ఏం పొరపాటు చేస్తారంటే 2వ లైను 3వ లైను కలిపి చదువుతారు. అలా చదవకూడదు. 1, 2 కలపాలి, 3, 4 కలపాలి. 2వ లైన్ అయిపోతేనే చిన్న పాస్ ఇవ్వాలి. దృష్ట్వా తత్వాం తదేదం ప్రథమముపగతే పుణ్యకాలే జనౌఘాః పూర్ణానందా విపాపాః సరసమపి జగుః త్వత్కృతాని స్మృతాని. అందులో చాణూరుడు, ముష్టికుడు వీళ్ళిద్దరు ముందుకొచ్చినారండి. మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కృష్ణ పరమాత్మ చాణూరునితో, తర్వాత ముష్టికుడు వచ్చి బలరాముడితో ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు వాడితో, నేను వీడితో అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా భయంకరంగా ఉన్నారు కదా, అక్కడంతా తమాషా చేస్తున్నారు అనమాట. అడవుల్లో మీరేమి ఆవులు మేసేది అనుకున్నారా? గొల్ల పిల్లలు
మీరు మల్ల యుద్ధాలు చేసుకుంటారేమో కానీ మాతో వస్తారా యుద్ధానికి, మీ తల్లిదండ్రులకు చెప్పొచ్చినారా, లేకపోతే వీళ్ళకందరికీ వినోదం కలిగించాలని వచ్చినారా అని చాలా అపహాస్యం చేస్తారనమాట. ఇదేమి మీరు పిల్లల ఆట అనుకుంటున్నారా అని. ఇంకా కృష్ణ పరమాత్మతో ఏమంటాడంటే అతను, ఇదేమన్నా నీవు గోపికలతో కుప్పిగంతులు వేసి గోపాలులతో దాగుడు మూతల ఆటలు ఆడి చేస్తావే, అట్లాంటిది అనుకున్నావా నాతో పోరాడము? నేను బ్రహ్మరుద్రాదులనే నేను లెక్క చెయ్యను. ఈ చాణూరుడు అంటే ఏమో నీకు తెలియదు, చూపిస్తాను రా నీకు అని చాలా గేలి చేస్తాడనమాట. సరే అలాగే అని వస్తాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళ మధ్య ఆ మల్ల యుద్ధం అట ఎలా ఉంది అంటే, సింహంతో చేస్తే ఎలా ఉంటుంది, ఏనుగుతో కొండతో ఢీకొంటే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఇద్దరు భీకరంగా పోరాడుతూ ఉన్నారు, పిడికిళ్లతో గుద్దుకుంటూ ఉన్నారు అనమాట. రకరకాల మల్ల యుద్ధ టెక్నిక్స్ అన్ని ప్రదర్శించినారటండి. ఎన్నిసార్లు కృష్ణ పరమాత్మ కింద పడేసినా ఆ మల్లుడు మళ్ళా లేచి విజృంభిస్తున్నాడటండి. ఒకసారి కృష్ణుడి కాళ్ళలో కాళ్ళు పెట్టి పడవేస్తాడట. అప్పుడు కృష్ణుడు తప్పించుకుంటాడట. మళ్ళీ అట్లా ఒకరికొకరు అంటే కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ భట్టాద్రి చెప్తున్నారు, వీడు ఎట్లాంటి వాడు అంటే అంటే బతికి ఉండంగానే, అంటే మృత్యు ఇంకా పొందక ముందానే పరమాత్మతో ఆ స్పర్శ వల్ల అతను ఈ సంసార బంధం నుంచి విముక్తి పొందినాడు అని చెప్తున్నారు. అంటే మాటికి పరమాత్మ స్పర్శ తగిలి మృత్యో ప్రాగేవ మల్ల ప్రభురగ మదయం భూరిషో బంధ మోక్ష. భూరిష అంటే చాలా సార్లు ఆ స్వామితో అక్కడ విచిత్రంగా అన్ని మల్ల యుద్ధ టెక్నిక్స్ అంటే వేరే రకాలైన పట్టు విడుపు ఇవి చేయడంతో స్వామిని స్పర్శ కలగడం వల్ల స్వామి స్పర్శ సంసార బంధం నుంచి వీడు చనిపోక ముందే మోక్షాన్ని పొందినాడు అని చెప్తూ ఉన్నారు. ఇంకోసారి చెప్పండి. మృత్యు, వీళ్ళు ఇంత సుకుమారంగా కోమలంగా ఉన్నారు, వీళ్లను ఈ రాక్షసులతో యుద్ధానికి మాట్లాడినారే ఎంత తప్పు, అన్యాయం, ఎవరైనా పెద్దవాళ్ళు ఆపితే అనుకున్నారటండి. ఇంకా కొంతమంది అనుకున్నారట, ఆ బలరామకృష్ణుడు చూసి గోకులంలోని గోపికలు అదృష్టవంతులు, వీళ్ళతో ప్రతిరోజు సదా ఆడుతూ పాడుతూ ఆయన వెంట తిరిగి వినోదించే భాగ్యం వాళ్ళకైంది. ఈ కాసేపు చూస్తూ ఉంటేనే మాకు మనసంతా కృష్ణ స్వామి ఆగేసుకుంటూ ఉన్నాడు, అక్కడ ఎంత అదృష్టవంతుడు కదా అని అనుకున్నారు. రోజంతా ఈ కృష్ణ పరమాత్మ మెలిసి ఆ గోపాలకులు ఎంతటి ధన్యాత్ములు అని పదే అనుకున్నారు. పుష్పానికి ఉండగా చూడలేము, వెళ్ళిపోవాలనిపించిందటండి అక్కడ ఉన్న యువకులందరికీ. ఈ పిల్లలు ఏం చేస్తారో ఏమో అని చెప్పి ఇంకా ఇది చూడలేము, వెళ్ళిపోదామని అనుకున్నారట వాళ్ళు. ఇంత సులలితమైన ఈ పిల్లతో వీళ్ళు పోటీ పడడం నచ్చలేదు అని. కాకపోతే కృష్ణ పరమాత్మ చాలా ఫీట్స్ చేశాడట. తర్వాత డిసైడ్ చేసుకున్నాడు, వీడిని ఇంకా ముగించేద్దాం అనుకున్నాడట. ఆ చాణూరుని మీద ఎక్కి కూర్చున్న కృష్ణుడికి ప్రేక్షకుల్లో ఉండే సానుభూతి, వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ చూసి ఇంకో వద్దనుకున్నాడు. వాళ్ళ కళ్ళలో వాళ్ళ ముఖంలో హావభావాలన్నీ పెంచినాడు. సో ఇంకా వీళ్ళు ముగించేద్దాము, వీళ్ళంతా బాధపడుతున్నారు అని ఏం చేసినాడు, తన పాదాలతో పిడికిళ్లతో మోకాళ్లతో ఆ మల్ల వీరుణ్ణి పొడుస్తున్నాడు. వాడి బిగి తగ్గిపోయింది, అంటే ఆ స్ట్రెస్ తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది. కొట్టుకుంటూ లేచి నిల్చుని కృష్ణుని పైన వస్తూ ఉన్నాడు. వాడి చేతులు పట్టుకుని బొమ్మను తిప్పినట్టు రాక్షసాకారం ఉన్న వాడిని గిరా తిప్పి వాడిని నేలకేసి కొట్టేస్తున్నాడు. వాడు ప్రాణం వదిలేసినాడు. అప్పుడు ఈ బలభద్రుడు కూడా ఏం చేస్తాడు, బలరాముడు ఆ ముష్టికుడిని వాడికి ఇచ్చినాడు కదా, నువ్వు వీడితో చేయి నేను చేస్తాను, ఆ ముష్టికుడిని కూడా గిరగి తిప్పేసి నేలకేసి కొట్టినాడు. వాడు ప్రాణం వచ్చినాడండి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇట్లా పడిపోయి వాళ్ళు చచ్చిపోయారో మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి పరుగు లంఘించుకోవడానికి మొదలు పెడతారన్నమాట.
కానీ వీళ్ళు వాళ్ళను పట్టుకొని, ఎందుకంటే వాళ్ళ తిండి వాళ్ళ వల్ల ప్రకృతికి అన్యాయం ఎక్కువ కదా, వాళ్ళ అవలీలగా మట్టు పెట్టేస్తున్నారట అన్నదమ్ములు ఇద్దరు. ఇంకా రైతల్చి వదిలేశారట. బతుకు జీవుని ప్రాణ భయంతో పారిపోయినారు. ఈ మల్ల వీరులంతా వీళ్ళు ఓడించడం చూసి ఆ ప్రేక్షకులు, అక్కడున్న ఆబాల గోపాలము ఒకటే క్లాప్స్ కొడుతున్నారట వీళ్ళని చూసి. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. హాధి కష్టం, అమ్మ తల్ల లక్ష్మి గారు పెట్టుకోండి. హాధి కష్టం కుమారౌ సులలిత వపుషౌ మల్ల వీరౌ కఠోరౌ. అమ్మా, కుమారౌ సులలిత వపుషౌ మల్ల వీరౌ కఠోరౌ నత్రక్షామో వ్రజామః త్వరితమితి జనే భాషమాణే తదానీం చాణూర్తం కరోద్ధామణ విగళదసుం పోథయామాస్పూర్వ్యాం పిష్టో భూన్ముష్టికో విద్రుతమథ హలినా నష్టశిరైర్దధాయే. పిష్ట అంటే పిండి చేయబడ్డాడు అని, ముష్టికుడు కూడా పిండి చేయబడ్డాడు. తర్వాత వ్రజామహ వెళ్ళిపోదామని, ఇంకా వద్దు, ఇంకా వెళ్ళిపోదామని అక్కడున్న భాషమానే అక్కడ అసెంబ్లీ వాళ్ళంతా భాషమానే అనుకుంటూ ఉన్నారు. ఏమని, ఇంకా చూడలేము, వెళ్ళిపోదాం, ప్రజా వెళ్ళిపోదాము అని అనుకుంటారు. సమానులు జరుగుతున్న ఈ పోటీని చూడలేకుండా ఉన్నాము. నద్రక్ష్యామ, చూడలేము కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా చేశారు. ఉద్బ్రామహ అని అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ మనము, అను కరోద్బ్రాహ్మణ విగళదశం అన్నది కదా. అంటే ఏమి అంటే ఉద్బ్రాహ్మణ అంటే రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి వాడి ప్రాణాన్ని తీసేసి పోథయామాసిత పోథయామాసి అంటే ఆ భూమి పైన విసిరేస్తున్నాడు. తిప్పి 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 ఆ తిప్పే క్రమంలోనే వాడి ప్రాణం వెళ్ళిపోయింది. వాడిని ఆ భూమి పైన వేసేసినాడు. పూర్వం పోథయాసిత అంటే నేల పైన విసిరి వేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని సంహరించినాడో జనాలలో నుంచి కేకలు, క్లాప్స్ అన్ని వస్తున్నాయి. తర్వాత వాద్యకారులు అంటున్నారు కదా, వాళ్ళు వాద్య సంగీతం ఇంకా బాగా మోగిస్తుంది. ఆ జయ జయ ధ్వానాలు ఈ కంసుడికి పిచ్చెత్తిస్తున్నాయి. ముందే వాడికి భయంతో నిద్ర పట్టలేదు. ఆ 1000 ఏనుగున్న ఆ కువలయ గజం అంటే ఆ ఏనుగుని సంహరించేస్తుంది. ఇంకా వీళ్ళు అంటే జగత్ ప్రసిద్ధులు ఈ మల్లులు, వాళ్ళను చంపేస్తున్నాడు. అంటే తనమంతా వేస్ట్ అయిపోయింది. అప్పుడు కృష్ణుడు మొదటిసారిగా అతనికి ఏమనిపించింది అంటే తన మృత్యువు దగ్గరగా వచ్చినట్టు అనిపించింది. ఇంత దగ్గరలో ఉంది నా మృత్యు అని అనిపించింది. తోచలేదు అతనికి. గట్టిగా అరుస్తున్నాడు, సంగీతాన్ని ఆపివేయమని చెప్తున్నాడు. ఆ జయ జయ చేస్తున్నారు జనాలు, వాళ్ళందరినీ ఆపండి, వెళ్ళిపోండి మీరని వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. వినిపించుకోవట్లే, ఆనందంతో అందరూ పెడుతున్నారు. ఇంకేం చేస్తున్నాడు, తన వాళ్ళు ఉంటారు కదా దగ్గర వాళ్ళు, తన నమ్మిన పంటలు వాళ్ళని పిలిచినాడు. పిలిచి ఈ వసుదేవ పుత్రులను దూరంగా తరిమివేయండి చెప్తున్నాడు. తర్వాత నందుడిని కూడా బంధించి లోపల వేసేయండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంకా వస్తువులన్నీ స్వాధీనించుకోండి. అంటే ఏం మాట్లాడుతున్నా తనకు తెలియట్లేదట. మోసగాడు వసుదేవుడు, అతన్ని చెప్పబడేయండి అని చెప్తున్నాడు. నా తండ్రిని కూడా చంపేసేయండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే నా తండ్రి వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తాడు. ఎవరి తండ్రి? ఉగ్రసేనుడు అనమాట. పితృపక్షపాతి నా తండ్రి, కాబట్టి అతన్ని వదిలిపెట్టద్దండి అని ఆపిస్తున్నాడు అనమాట. ఇట్లా రెచ్చిపోయి గట్టి గట్టిగా కేకలుపుతున్న కంస దగ్గరికి సింహుడు అది ఎట్లా వచ్చినాడు కృష్ణుడు అంటే, ఈయన కొంచెం ఎత్తైన మంచె అంటారు. మంచె అంటే ఒక ఆసనం, ఆ ఎత్తైన చోట కూర్చున్నాడు అనమాట.
ఒక స్టేజ్ లాగా ఎత్తైన మంచ పైన కూర్చున్నాడు. అక్కడికి దూకినాడటండి. ఎలా దూకినాడంటే కోపంతో, అంటే అందరినీ హింసించినాడు కదా తన వాళ్ళందరినీ, ఆ కోపంతో పర్వత శిఖరం పైకి గరుత్మంతుడి లాగా అతడున్న మంచ పైకి కింద నుంచి ఎగిరినాడటండి కృష్ణ పరమాత్మ. జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు అలా ఊహించుకుంటే ఏం లాభము అంటే మనకు కష్టం అనిపించదండి, భావం ఉంది కదా. అక్కడ ఎన్ని కష్టమైన పదాలున్నా మన మనసులో భావం మీద, కాబట్టి సులభ శ్లోకం చదువుకుంటాం. ఆ శిఖరం పైకి ఎట్లా గరుత్మంతుడు ఎట్లా వాళ్తాడో ఆ రకంగా కింద ఉన్నాడు ఆ గ్రౌండ్ లో. అక్కడి నుంచి మంచి పైకి దూకినాడు. దూకి ఖడ్గాన్ని చేతిలో గిరగిరా తిప్పి ఆ కంసుని ఇది చేయడం అసాధ్యమైనప్పటికీ కూడా కంసుని పట్టుకునేస్తాడు. ఎట్లా పట్టుకుంటాడంటే గరుడు సర్పాన్ని ఎట్లా పట్టుకుంటాడు ఆ రకంగా కృష్ణుడు కంసుని పట్టుకున్నాడు. అట్లా పట్టుకునేటప్పటికీ జుట్టు పట్టేసుకున్నాడు. వాడి కింద పడిపోయింది. దానిలో ఉన్న అణులన్నీ చెదురుగా రాలిపోయినాయి. భయమే సగం ప్రాణాలు పోయినాయి. కృష్ణుడు కింద పడేసి జుట్టు పట్టుకుని ఆ రంగస్థలంలోకి ఇడ్చి పడేసినాడు. పడేసి కుండె మీద ఎక్కి కూర్చున్నాడట. వాడి ప్రాణాలు, మిగిలిన ప్రాణాలు కూడా అంటే భయంతోనే ప్రాణాలు పోయినాయి అనమాట. ఈ 12 సంవత్సరాలలో ఏం చేశాడు అంటే అహర్నిశలు కృష్ణుడే తలుస్తున్నాడండి ద్వేషంతో. అంటే తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, ఊపిరి పీలుస్తూ ఉన్నా, నిద్ర స్వప్నంలో అంత అంటే ద్వేషంతో ఆ శ్రీహరిని స్మరిస్తుండేటప్పటికీ దుష్టుడైనప్పటికీ కూడా అతను మంచి గతినే పొందాడు అని చెప్తున్నారు. కంస సంవారితూర్యం ఖలమతి రవిదన్ కార్యమార్యాన్ వ్యాప్తమూర్తే సమశిషముత్సారణాయ రుష్టో దుష్టోక్తిభిస్త్వం, అంటే కోపగించుకొని, రుష్టో అంటే కోపంతో కోపించి, రుష్టో దుష్టోక్తిభిస్త్వం గరుడ ఇవరిం మంచన్ను దంచత్ ఖడ్గవల్గ దుస్సంగ్రహమపి చ హఠాత్ ప్రాగ్రహి రౌగ్రసేనిం. ఇక్కడ ప్రాగ్రహి అంటే పట్టడం అండి. ప్రాగ్రహి రౌగ్రసేనిం అంటే కంసుని ఉగ్రసేనుని కుమారుణ్ణి ఔగ్రసేనిం అంటారు. ఔగ్రసేనిం అంటే కంసుడి పేరు అనమాట. అంటే వాడు తిరుగుతూ ఉంటా ఖడ్గా యొక్క చలనం వల్ల అతన్ని పట్టుకోవడం కష్టమే అయినప్పటికీ కూడా ఆ కంసుడిని గట్టిగా పట్టుకున్నాడు అని చెప్తున్నారు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆ కంసుడిని సంహరించినాడో అతనిలో ఉండే కీళ్ళని నుగ్గులు చేశాడు. కీళ్ల సందులు అంటే జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ నుగ్గు చేసేసినాడు. పైన దేవతలు పుష్ప వృష్టి కురిపించినారు. ఒకే సమయం వాడి ప్రాణం ఎప్పుడు పోయిందో పైనుంచి దేవతలు పుష్ప కురిపించినారు. ఎప్పుడు వీడు ఎట్లా ఉన్నాడు అంటే ఇన్ని సంవత్సరాలు చేశాడండి. ఇంకా ఇతను ఎవరు అంటే గత జన్మ అలనేమి అనే రాక్షసుడు అనమాట. ఆ వాసన వల్ల ఇప్పుడు మళ్ళీ నిర్ణయ చేయడం వల్ల నీ సాయుధ్యాన్ని పొందినాడో ఏమో అని భట్టాద్రి చెప్తూ ఉన్నాడు. నిన్నే ధ్యానిస్తూ నీ భయంతో నిన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇట్లా నిన్ను నీ సాయుధ్యం పొందినారో నేను చెప్పలేను స్వామి. ఎగ్జాంపుల్ ఈ కంసుడు అని చెప్తున్నారు. ఏమని చెప్పను, భయం అయినా కూడా ఎప్పుడు స్మరిస్తూ ఉండడం, నీ సాయుధ్యాన్ని వీడు పొంది ఉంటాడు. గత జన్మలో రాక్షసుడు ఆ రాక్షస జన్మ వాసన ఫలితంగానే మళ్ళీ దుష్టుడుగా కంసుడుగా పుట్టినాడు అని చెప్తున్నారు. ఈ గురించి ఒకసారి ఎప్పుడైనా మధ్యలో చెప్తానండి. దేవకి వసుదేవులం పిల్లలు చనిపోయిన పిల్లలు, వాళ్ళ గురించి ఆ కాలనేమి గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం భాగవతం వస్తుంది, అది ఒకరోజు చెప్తాను. సత్యో స్పృష్ట సంధిం భువి నరపతి మా పాత్యతస్యోపరిష్టాత్ త్వయ్యా పాత్యేత దైవ త్వదుపరి
నాకినాం పుష్పవృష్టిః కిం కిం బ్రూమస్తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా సభేజే సాయుజ్యం తద్వధోత్థాపరమియం సనాకాలనేమే. అంటే నీ చేత సంహరింపబడినందువల్ల, ఎప్పుడు కాలనేమి కాని నీ చేత సంహరింపబడినందుకు, ఉత్థావాసన అంటే ఇంకా ఆ కర్మ జన్మ వాసన వల్ల మళ్ళీ ఇలా పుట్టినవారు. గతాత్మ అంటే నీ అదే ఇప్పుడు నీ భయముతో నీదే తన మనసు పెట్టినాడు, నిన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. అత్వద్గతాత్మా సభేజే, నీ అందే మనసు పెట్టి నీ గురించే స్మరణ చేయడం వల్ల అలాంటి నీ సాయుధ్యాన్ని పొంది ఉంటాడు అని చెప్తున్నారు. మీరు మీట్లో పెట్టుకోండి. మేడం జయ. కంసుడిని చంపేసినాడు. కంసుడికి ఇంకా కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, యనమండకుడు తమ్ముళ్ళు, నెగ్రోధాతులు అంట, నెగ్రోధాతులు అని. వాళ్ళంతా కూడా బలరామకృష్ణుల పైన వచ్చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. బలరాముడు వాళ్ళందరినీ చంపిస్తున్నాడండి. ఈ కంస వధ అయిపోతుంది. ఎలా ఉండింది సిచ్యుయేషన్ అంటే, నారద మహర్షి అట మామూలుగా నామం చెప్పుకుంటారు కదా నారాయణ, కానీ ఇప్పుడట నారాయణ నామం చెప్తూ ఆయన డాన్స్ చేస్తున్నాడట. బ్రహ్మరుద్రాది దేవతలంతా కృష్ణస్వామి యొక్క స్తోత్రాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించినారట. పీడ విరగైపోయిందని అందరూ సంతోషపడ్డారట. ఈ కంసుడి సోదరులందరినీ చంపేసినట్టు బలరాముడు, వాళ్ళ భార్యలు, కంసుడి భార్యలు వీళ్ళంతా పరుగు వచ్చినారు ఏడుస్తూ ఆ మల్ల రంగంలో పడి ఉన్న వాళ్ళ భర్తల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారట, ఏమని, ఎంత పని చేసినావు, ఎట్లాంటి శక్తి నీకు, దేవతలను శాసించే అంత శక్తి ఉంది నీకు, ఇప్పుడు ఎట్లా పడిపోయి ఉన్నావు. ఇది మా దౌర్భాగ్యం చెప్పినారట కంసుడి భార్యలు, మిగిలిన వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్నామంట, నువ్వు ఎంత ప్రాణహింస చేసినావో, ఎంత నువ్వు ఇబ్బంది పెట్టినావో అదే నీకు ఈ రోజు ఈ గతి తీసుకొచ్చింది. నువ్వు ఎవరెవరినైతే కృష్ణుని చంపడానికి పంపించినావో వాళ్ళంతా తిరిగి రాలేదు. అప్పుడు నీకు పెద్దవాళ్ళు చెప్పినారు ఇంకా ఆపుకోమని, కానీ నువ్వు వినలేదు. ఈ రోజు ఈ పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు అని చెప్తూ అవన్నీ ఆ మాటలంటూ వాళ్ళు ఏడుస్తున్నారటండి కంసుడి భార్య. ఇంకా ఆ స్త్రీలను కొంతమంది ఓదార్చినారు, మిగిలిన వాళ్ళకంతా అంత్య సంస్కారాలు చేయమని కంసుడు ఇదే కృష్ణుడు చెప్పినాడు. అక్కడికి దశమ స్కందంలో ఒక చాప్టర్ అయిపోయినట్లే కంసవధ జరిగితే. ఈ దశమ స్కందాన్ని కూడా ఏం చేస్తారంటే పూర్వార్ధము ఉత్తరార్ధము అంటారు. అంటే 2 భాగాలు చేస్తే మొదటి హాఫ్ కంసవధతో అయిపోతుంది, నెక్స్ట్ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినారు. అక్కడి నుంచి ఎప్పుడైతే కంసుడిని చంపేసారో పరుగున వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయినారండి వీళ్ళు. ఎవరో కృష్ణ బలరాముడు వెళ్ళి వాళ్ళని చెరసాల నుంచి విడిపించినారు. పెద్ద పెద్ద సంఖ్యలన్నీ వాళ్ళకు వేసినారు. వేసి వాళ్ళ పాదాలకు నమస్కరించినారు బలరామకృష్ణుడు. వాళ్ళ ఆనందానికి లిమిటే లేదంటండి. పాపం ఎప్పుడో పొత్తిళ్లలో బిడ్డగా చూస్తున్నారు, మరి ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళ పైన మాయను ప్రయోగించినాడు కృష్ణుడు. విష్ణు మాయను ప్రయోగించి వాళ్ళలో పుత్ర వ్యామోహం ఇంకా కలిగేటట్టు చేశాడు. చేసి నమస్కారం చేసి మంచి మాటలు చెప్తారంట. అది మనం అందరం ఫాలో కావాల్సిన మాటలు అనమాట. మీరు మమ్మల్ని అంటే మాకు జన్మనిచ్చినారు, కానీ కంసుని భయం వల్ల మా జీవితంలో బాల్యము కౌమారము అట్లాంటి దశల్లో మా లాలన పాలన చేయలేకపోయినారు. మీరు మాకు కూడా మీ ప్రేమ పొందే అదృష్టం లేకపోయింది.
మీకు ఆ వల్ల కంసుడు మిమ్మల్ని చెరసాల్లో బాధలకు గురి చేస్తుంటే మేము ఏమి చేయలేక ఊరికే ఉండిపోయినాము, మమ్మల్ని క్షమించండి అని చెప్తూ మాయా మానుష విగ్రహుడైన కృష్ణుడు వాళ్ళకు నమస్కరించి వాళ్ళ కూడా బాధపడ్డాడంట. వాళ్ళ పిల్లల్ని కౌగలించుకుని పరమానంద పడ్డాడనమాట. తర్వాత ఉగ్రసేనుడు అని ఉన్నాడు, కంసుడి తండ్రి. అతను అవుతాడు అంటే తాత అవుతాడు. మనం చెప్పుకున్నాం ఉగ్రసేనుడు దేవకిని ఏ రకంగా దత్తు తీసుకున్నాడు, ఆప్షన్ తీసుకున్నాడు, అతన్ని రాజుగా చేసినాడు. ఇప్పుడు ఇదంతా కంసుడిని సంహరించిన తర్వాత ఈ మధుర అంతా కృష్ణుడి కంట్రోల్లో ఉంటుంది. కానీ అతను ఏం చేసినాడంటే ఉగ్రసేనునికి అధిష్టానం ఇచ్చినాడు, నువ్వే పరిపాలించు. అతను నాకు వద్దంటాడు కానీ వినిపించుకోడండి. రాజ్యకాంక్ష లేదు, నువ్వే చేయమని చెప్పి రాజ్యాభిషేకం చేయిస్తాడు అనమాట. ఇక్కడికి ఉగ్రసేనుడి ఇంకొక మంచి పని ఏం చేస్తాడంటే కంసుని వల్ల భయపడి వేరే వేరే చోటికి పారిపోయి ఉంటారండి యాదవులంతా. వాళ్ళలో ఎన్నో తెగలు ఉన్నారనమాట. యదు వంశం అని ఒకటి, పురుష్ణి వంశం అని ఒకటి, అంధకము అని, మధు అని, దాచార్హ అని, కుకరాది అని, ఇట్లా రకరకాల వాళ్ళ తెగలు. వాళ్ళందరూ వీనికి భయపడి ఇక్కడిక్కడ వెళ్ళిపోయి దాక్కుని జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మళ్ళీ పిలిపిస్తారండి. పిలిపించి వాళ్ళకు వసతి, వాళ్ళకి కావలసిన డబ్బు, వాళ్ళకి కావలసిన జీవనోపాధి అంతా ఏర్పాటు చేసి, అంటే ధనం ఇచ్చి వసతులు ఇచ్చి వాళ్ళు ఆనందంగా ఉండేలాంటి ఏర్పాటు ఇస్తాడు కృష్ణుడు ఉగ్రసేనుడి ద్వారా. ఈ పనులు కంసుడు చనిపోయే వెంటనే టకటకటాడండి. ఇది అయిపోతూనే ఇంకా వెళ్ళిపోవాలి కదా, ఎవరు వచ్చినారు ఇతనితో పాటు అక్కడి నుంచి? నందుడు వచ్చినాడు, ఇంకొంతమంది వచ్చినారు కదా, వాళ్ళంతా వెళ్ళిపోవాలి కదా. ఈ విషయాలని వాళ్ళ కంట్రోల్ లేకుండానే ఇన్నోటి జరిగిపోయినాయి కదా. వాళ్ళతో చెప్తున్నారు అనమాట వీళ్ళు. ఏ తల్లిదండ్రులు ఇవ్వలేనంత నిస్వార్థ ప్రేమనిచ్చిన వాళ్ళు ఇరే అని నందుడితో చెప్తున్నాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళండి, కృష్ణుడితో ఉంటే వాళ్ళ ప్రపంచం అట్లాంటి పుణ్యమూర్తులు అనమాట. మీ అట్లాంటి ప్రేమ నాకు ఇంకెక్కడ దొరకదు. మేము తల్లిని లేదు, తండ్రిని చూడలేదు. యశోదమ్మ నువ్వు మాత్రమే మా తల్లి తండ్రి. అట్లంటూనే ఉన్నాం మేము. మంచి సంస్కారంతో మీరు మమ్మల్ని పెంచారు, మీ వల్ల మేము ఇంత వారమైనాము. నేను తప్పకుండా మళ్ళా వస్తాను గోకులంకి, మిగిలిన అమ్మకు మిగిలిన గోపకాంత అంది చెప్పండి అని చెప్పి మీరిచ్చిన ప్రేమాభిమానాలు మేము ఎప్పటికీ ఇవ్వలేము అని పాద నమస్కారం చేస్తారు నందుడికి. ఎవరు? బలరామకృష్ణ. ఏమేమో కానుకలిచ్చి పంపిస్తారండి ఫ్రెండ్స్ కి, ఆ గోపికలకు, మిగిలిన అక్కడున్న వేరే గోప రాని వాళ్ళందరికీ కూడా ఆభరణాలు, కానుకలు అన్ని ఇచ్చి పంపిస్తారు. నంది పరిస్థితి చెప్పడానికే కాదనమాట. 12 ఏళ్లుగా ఎంత ప్రేమగా పెంచినారు కదా, ఏడుస్తూ ఉన్నాడటండి, విలవిల్లాడిపోయాడు. ముందుకు పోలేక వెనక్కి చూసుకుంటూ ఆ కృష్ణుని రూపాన్ని గుండెల్లో దాచుకుని నెమ్మదిగా వెళ్తూ ఉన్నాడట. అంటే నేను ఎలా వెళ్ళాలి, ఇలా యశోదకు చెప్పాలి, ఆమె ఇప్పుడు కృష్ణుడు రావడం ఎలా భావిస్తుంది అని బాధతో బయలుదేరాడనమాట. ఇక్కడ కంసవద మన జీవితానికి మనము అన్వయం చేసుకోవాలండి. ఎట్లా అంటే మన జీవితంలో ఒక మధురా నగరం అనుకోండి, దానిలో కంసుడు అంటే అధర్మం అన్నమాట. అధర్మానికి ఎక్కువ అధికారం ఇస్తే కంసుడి లాగా అయిపోతుంది అనమాట. కంసుడు ఏం చేసినాడు, కృష్ణుడు తనకి రాకూడదు, ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అన్ని చేసుకున్నాడు. అంటే అంతఃకరణం అంటే మన మనసు అనుకున్న హృదయం. అక్కడ ధర్మం స్థిరంగా ఉంటే వస్తాడండి కృష్ణ పరమాత్మ. అక్కడేముంది అంటే ఇతని దగ్గర అధర్మమే ఉందనమాట. కాబట్టి రాకుండా ఉండాలని కువలయాపీడని పెట్టాడు, అంటే ఏనుగు పెట్టాడు, మల్లెలను పెట్టాడు, ఇంకేదో పెట్టాడు, అన్ని రకాలుగా చేస్తున్నాడు. కానీ అన్ని పర్యమైపోయాయి, వాటన్నిటి చంపినాడు అనమాట. కంసుడు అధర్మానికి సంకేతం అండి, కృష్ణుడేమో ధర్మానికి సంకేతం.
ఎట్లా అయితే కృష్ణుడు కంసుడు అంతఃపురానికి వచ్చి అతని జుట్టు పట్టుకుని అతని కిందికి తోసి మరీ సంహరించినాడు, మన జీవితంలో మన జీవనం అనే మధురా నగరిలో ప్రవేశపెట్టుకోవాలి. ఎప్పుడు వెల్కమ్ సిద్ధంగా ఉండాలంట. రాకుండా మనం అధర్మం ఉంటే పతనం ఇలా జరుగుతుంది అంటున్నట్టు. కంస మెయిన్ అతని అధర్మానికి. ఈయన ధర్మమూర్తి కృష్ణ. ఆయన రావడానికి అంతా కూడా అధర్మం మనం అట్లాంటి ధర్మం వైపు పోకూడదంటుంది కంసవాద. ఏం కాకుండా గురించి చెప్తారు. నెక్స్ట్ ఉద్ధవుడు గురించి వస్తుంది. ఇద్దరు అంటే మంచి స్నేహితుడు కృష్ణ పరమాత్మ, కృష్ణ భక్తుడు, కృష్ణ స్నేహితుడు. బృహస్పతి దగ్గర విద్యాభ్యాసింటాడండి, అంత గొప్పవాడు అనమాట. తనతో కలిసి గడుపుతాడు. గడిన తర్వాత మళ్ళీ తిరిగి బృందావనానికి పంపిస్తాడు. వాడితో ఈ అట్లాంటి గురువాయూరు పురేష యొక్క రూపాలను వేడుకుంటారు. నెక్స్ట్ దగ్గరికి రండి.